అందరూ గుర్తుపట్టకుండా బాగానే వేషాలు వేసుకొని వచ్చారు గానీ, ఎవరికీ తెలియకుండా ప్లాన్ కూడా అలానే వర్కౌట్ చేయాలి. అది ఎలా ఉండాలి అంటే అంతా నేచురల్‌గా ఉండాలి. చెప్పింది అర్థమైంది కదా! అని పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. అది సరే మేడం ఏం చేయాలి? విగ్రహాల్ని మాయం చేయాలా? అని అంటే అంత ఎక్స్ట్రాలు కాదు. ఊరేగింపు అయ్యేటప్పుడు విగ్రహాలు నేల పడేలా చేస్తే ఆటంకం జరిగిందని చెప్పేసి కళ్యాణం మధ్యలో ఆపేస్తారు. అలా ఎలా చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళకి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అర్థమైంది కదా! అలా న్యాచురల్‌గా అనుకోకుండా జరగాలి. ఎవరో చేసినట్లుగా అని తెలియకూడదు అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరే మేడం మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. బీ కేర్‌ఫుల్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి. ఇక ఊరేగింపు చేస్తూ ఉంటారు. అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనైతే అంటూ ఊరేగిస్తూ ఉంటారు. పల్లవి అయితే సీతకి అటువైపుగా నిల్చొని ఉంటుంది. పల్లవికి ఇటు యువతల వైపు అక్షయ్ నిల్చొని ఉంటారు. ఇక చెరొక వైపు అవని, అక్షయ్ అయితే నిల్చొని ఊరేగింపులో అయితే పాల్గొంటూ ఉంటారు. అలా అందరూ జై శ్రీరామ్ అని అయితే ఊరేగిస్తూ ఉంటారు. ఇక ఈ హడావిడి ఎంతసేపు నేను చూస్తాను అని అయితే పల్లవి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ విగ్రహాలు నేల కూలడానికి. ఇక వాళ్ళు వేసిన ప్లాన్ దగ్గరికి వస్తూ ఉంటుంది పల్లకి. ఇక వాళ్ళైతే ప్లాన్‌తో రెడీగా ఉంటారు. అలా రెడీగా ఉండి కమల్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తాడు పైకి లాగేస్తూ ఉంటారు. అలా తాడు పైకి లాగేయడం గమనించిన కమల్ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ వీళ్ళందరూ అయితే జై శ్రీరామ్ అనైతే అంటూ ఉంటారు. అలా అక్షయ్ వాళ్ళందరూ జై శ్రీరామ్ అని అంటూ ఉండగా కమల్ వాళ్ళ కాలికైతే తాడు తగిలేసి ఒకసారిగా పల్లకినైతే అటు ఇటు కదిపిస్తూ ఉంటారు. అలా చాలా ఇంబ్యాలెన్స్ చేసేసరికి ఆ పైన ఉన్న విగ్రహాలైతే అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అది చూడగానే ఒక్కసారిగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇవి ఎంత అపశృతి జరిగిందని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక రాముల వారి విగ్రహం అయితే అక్షయ్ చేతిలో పడుతూ ఉంటుంది. అక్షయ్ అయితే విగ్రహం కింద పడకుండా అలా పట్టుకుంటూ ఉంటాడు. ఇక అవని కూడా విగ్రహాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఇటుగా సీతమ్మ వారి విగ్రహాన్ని అవని కింద పడకుండా పట్టుకొని ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ చెరొక వైపు విగ్రహాల కింద పడకుండా పట్టుకొని ఉంటారు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అపచారం జరగకుండా వీళ్ళు బాగానే కాపాడారే, అంతా దైవ నిర్ణయం అని చెప్పేసి అనుకుని ఇదవుతూ ఉంటారు. అదంతా చూసిన పల్లవి, శ్రేయ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. పల్లవి అయితే ఏంటి నేనేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యింది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అవని, అక్షయ్ చేసిన పనికి అలా చూస్తూ ఉంటుంది షాక్ అవుతూ పల్లవి.